చల్లగుండా అస్సలే మండుతలే. ఏంది గీయాలు అవుతుంది, ఎప్పుడు ఉడుకుద్ది పానం గావరైతుంది. ఏ ఊకో, ఎప్పుడు నా మీద పడి సత్తాయి నీ కాళ్ళు. అసలు కట్టల మందాక నేను తల్లాడితే నువ్వోటి. ఇక్కడ కూర్చుంటే ఎంత అర్థమవుతుంది. ఏందే చేస్తే వెళ్తుంది అంటావా? ఎందుకంటే మేము కట్లేదని అనుకోలేదు, తినలేదా? మానేది మానేది అంటే ఎరికేనా? అయినా నువ్వు సుఖానికి మరిగినవే. అబ్బో ఒక సుఖం కాదు ఇంట నాకు. సుఖం లేక ఏంటి నీకు? ఇది రంకలు ఆడదాని గ్యాస్ బుక్ చేసుకోవా? 3 రోజులు ముందు అబ్బో కువ్వ అంటావు. అబ్బో గంతీరం నాకెక్కడిది? అయినా అంత ఎడ్డిదాన్నేం కాదు. ఆ నల్లికుట్లోనికి 2 రోజుల ముందు బుక్ చేయమని చెప్పిన. ఆ నల్లికుట్లోడు ఏ వస్తాయో రావో నేను ఆఫీస్కి తెస్తా అని చెప్పి పైసలు తీసుకువేయండు. అడిగితే రేపు మా పనుకుంటూ బొంకుతుండు. ఆయన నా పానానికి మంచి దొరికిరిద్దరు. మీ చుట్టూ ఏలాగా చేస్తున్నా. ఆ నల్లమొక్క పడితే రాని కాలేజ్ పొయ్యిలో పెడతా. అబ్బో గదేనా మొగనేనా రీతు? నీ ముసలిదానికి చుట్టూ ఎంత చేసిన వేస్టే. ఊరు మనదిరా, పేరు మనదిరా. ఊరు మనది, పేరు మనది, పల్లె మనది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాస్పోయిన రొట్టెలకు పోతీ ఉన్నదా? లేవానా ఇంట్లో? నా ఉడుకుడుకు రొట్టెలే ఈ చెప్పేంద్ర నా కళ్ళు తిరిగింది. ఏవేంద్ర ఇది పంచాయతీ తెమ్మంటారా? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఏడునా నా ఉడుకుడుకు రొట్టెలే. ఉడుకుడుకు రొట్టెలు ఒకటి ఉండగా నచ్చరా ఏ ఏమవుతున్నావు అంతా? వచ్చినావా? తేపా నా ఉడుకుడుకు రొట్టెలు లేపా. ఏంటి ఉడుకుడుకు రొట్టెలా? తేపా మా ఇంటికి నా పని చేస్తుందా? పిచ్చి లేసిందా తాయి తాయి? అవునే లేచిందే, పిచ్చి లేచింది. నిన్ను చేసుకున్నప్పటి నుంచి దయ్యం పట్టినట్టు పట్టినావు నా బతుకు నువ్వు. నేనా? ఏ పని సాత కానీ నా మీదకైతే వరతావు కదా తాయి. అంతే సాత కాదు నాకు చెమ్మ చెక్కని. చెమ్మ చెక్క అన్నట్టే ఉంది. మరి ఏం పని చేయకపోతే ఇంట్లో అందుకుంటా మరి. తేపా నా ఉడుకుడుకు రొట్టెలు లేపా. ఉడుకుడుకు రొట్టెలా? నల్ల మొక్కపోడా 2 రోజుల కింద పైసలు ఇచ్చిన గ్యాస్ దేమని చెప్పి అవిటితో తాగుతున్నావు తిరుగుతున్నావు. ఇంకేంది? అవును తాదా పులి 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 ఇంక అందానికి ఉడుకుడుకు రొట్టెలట. మరి అద్దా ఎప్పుడు నీ పాసిపోయిన ముఖం చూసుకుంటే ఉండనా? నిన్ను నేను నరుకుతా. నీ ఆయన నాకు గొంతుకొచ్చి నిన్ను ఇచ్చి నాకు గొంతుకొచ్చిండు. నీ ముఖంకు నేనే దొరకడెక్క. ఇంకా గొంతు కోసినట గొంతు. ఇది ముఖంకి ఐశ్వర్య దొరుకుతుండేనా మరి? అందుకుంటా మరి ఉడుకుడు రొట్టెలు వేసుకురా పో. ముందు పెట్టని నా పానకు దాపరమేరా ముసల్ది నువ్వు. ఉడుకుడుకు రొట్టెలు మంచిగా కింద పడు వన్నడు ఉడతాయి. ఏందే బుజ్జి ఏం కూర అది? ఏమన్నా అందం ఉన్నదే? 2 కోడిగుడ్లను తెచ్చిపోయి. ఏ ఒర్రకు ముసల్దానా, ఒక్క కూర అనడానికి గగనమైందా పొయ్యి మీద అంతా? పోంత కండ్లలో పడి కండ్లన్నీ ఎర్రగైనాయి. ఇంకా 2 కూరలు పెట్టాలట. తినబుద్ధి దండం పెట్టి నేను ఎట్లానే చేయగా ఇయ్యలేడు తినిపో ఎట్లను. ఇడిగా గ్యాస్ తెచ్చేటట్లేడిగా ఇది తాగుపోతాడు. ఛీ ఆ ముసలిదేమో పోగ అత్తుందంటుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న 3-4 రోజులు అవుతుంది వచ్చేసరికి. ఆ 3-4 రోజులు ఎట్లా అండాల పొయ్యి మీద? ఇడేమట్టిన గంటమే ఉంది. ఇంక స్వాగత్ బాబులకు 2 గ్యాస్ ముద్దలు ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి అడిగి చూద్దాం. మా ఇత్తడు ఏం రోగానికి ఇంటికాడ అయ్యాక ఎన్నో ఫంక్షన్ హాల్లో పెట్టిండు. ఒకదే పోరే ఇంటి ముందడ అయ్యాకనట ఫంక్షన్ హాల్ అని. ఇక్కడ కరీంనగర్ రోడ్డు భీమార్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు వచ్చింది. ఇదో ఎల్లంగా వెళ్ళేది పొదికి ఎండ మోపు అవుతుంటే. ఏందే ఇంకెప్పుడు పోతాయి? పెళ్ళంతా అయిపోయినాక పోతావా షిప్పలు తీయడానికి? అయ్యో ముందుగానే ఉరికి కూర్చుంటే పోయింది ఆడ పిల్లతోని కూర్చొని. పెళ్లి పిల్లగాని నువ్వు ఆయంది మరి పిల్లతో సరిసరి కూర్చోనికి తెల్లగా ఉండద్దా? అదే ఎంత రుద్దినా అంతే ఆ ముఖం గాని. నువ్వైతే ఎల్క మొత్తం ఇట్లా మల్లె మొగ్గ లెక్క తెల్లగా ఉండొచ్చు కదా. అరే ఎంతసేపు ఇంకా పూసిందే పూసుడు ఆ పౌడర్ అంతా ఉడవంగా.
ఏమంటారో ఏమో. లేకపోతే మరి బావా అగో ఏటో తయారైనట్టున్నారుగా. మేమా పెళ్ళికి పోతాను కార్డు ఇచ్చిలా మీకు? ఏ ఇయ్యలే బావా. ఎవరిది? ఈ రాజన్నోళ్ళది. ఇయ్యచ్చు చూడపోయాను, నువ్వు వస్తావా? ఇయ్యలే బావా. ఏంది హారిక గిట్ల వచ్చినావు? ఏం లేదక్క, ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మీకు 2 ఉన్నాయట కదా, అందుకని అడుగుదామని వచ్చిన. అబ్బా మా ఇంట్లో 2 ఉన్న ముచ్చట్ని ఏమే గానీ మా గ్యాస్ కూడా దగ్గర పడ్డది హారిక. రేపు మాపు అయిపోయేటట్టుంది, ఎర్రమంట కూడా వస్తుంది. అందుకే నేను ఒక 20 రోజుల కిందటనే బుక్ చేయమని చెప్పిన, వచ్చింది ఇక. అయ్యో అవునా, బావిత్తడేమో అని అక్కిత్తదని ఆశ కొద్ది వచ్చిన. అరే మాకు కూడా గ్యాస్ అయిపోకపోతే ఇత్తును. నిజంగా ఉంటే ఏం చేస్తుంది, మాకేమన్నా పిల్లలు పెడుతుందా గ్యాస్ మొద్దు? కానీ మాది కూడా దగ్గర పడ్డది, లేకపోతే ఇచ్చేదాన్ని. అయ్యో చూడు అక్క, మేము ఆల్రెడీ బుక్ చేసినాం. అరవింద్ పోయి తీసుకొస్తారు రేపు, అచ్చుడితోటి మీకు ఇస్తాం. అబ్బో అట్లా కాదురా, నాకు గ్యాస్ ఒడిచింది అనుకో, మీ బావ కట్టెలు తెచ్చేటోడు కాదు, పిడికలు తెచ్చేటోడు కాదు. నాకు అండుదామన్నా కూడా అండనికి రాదు. మొత్తం అయిపోయిందా? మొత్తం అయిపోయింది బావా. కట్టెల పొయ్యి మీద అండుతున్నా, అంత కూర అంతా పొగ వస్తుంది, తినబుద్ధి అయితే లేదు. రేపు పొద్దుగాల తెచ్చిస్తారా మరి? రేపు పొద్దుగాల ఖచ్చితంగా ఉంటది ఇక్కడ. ఆడ బుక్ చేసిన నేను. అవునా, ఇక మొత్తానికి అయిపోయిందట కదా. ఆగో మరి మనదైపోతే ఎట్లా మళ్ళా? నేను ఏడాలి పొద్దుగాలనే తెచ్చిస్తారట. పొద్దుగాలనే. అరే అట్లా కాదే, మనం ఎట్లా ఫంక్షన్ గా పోవట్టే మధ్యాహ్నం ఆన్నే తింటావు, వచ్చినప్పుడు నైట్ ఇంత తిన్నాం అనుకో, ఇక మళ్ళీ పొద్దుగాలనే మనకు వంట. ఎట్లా పొద్దుగాలు తెచ్చిస్తా అంటాను కదనే. అరే రామశంకర, నువ్వు ఇప్పుడు అన్నట్టు కాదు, అది ఎర్రమంట వస్తుంది. నాకెరకనా నీకెరకనా? తెల్లారి ఛాయ కూడా అవుతుందో కాదో, అయిపోయేటట్టే ఉంది. ఏ లేదక్క, ఎర్రమంట వస్తే 2 రోజుల దాకా మండుతుంది. నాది గట్టిన అయింది, 2 రోజులు వస్తుంది మీకు. ఏమో తీయే, ఇత్తమే తీయ రాదే. ఏమో ఇక నీకేరక. గ్యాస్ అయిపోతేనైతే నువ్వే పట్టుకురావాలి, నాకైతే అవసరం లేదు. నేను కట్ల పొయ్యి మీద అయితే అండేదాన్ని కాదు. సరే నేనే తెస్తుంది రేపు పొద్దుగాలనైతే. మీ మరి అరవింద్ రమ్మను, వాడు ఉన్నది. లేడక్క, బయటకేండు. అయ్యో లేడా ఇంటికాడ? అయితే నువ్వు కొంటవో ఉండవతా. ఏ నువ్వేం కొనబోతు, నీ ఆడ వేసేస్తుంది. ఏంది ఆడ వేసేస్తే కానీ మోసుకపోతా అదే, ఎంత బరువు ఉంటుంది అది. నీ సోకేందో నాకు తెలియదు. నాకైతే రేపు పొద్దుగా వేయాలి హారిక. నేను అద్దంట అంటే మరీ తీసుకొని పోతాను. నువ్వు ఆయనకెరక నీకెరక ఇక మరి. ఏ సరే రేపు పొద్దుగాలనే నేను తీసుకొచ్చి ఇస్తా. పొద్దుగాల తీసుకురాకపోతే మాత్రం నీకుంటది. అయ్యో మెల్లగా బావా. అడేసేస్తాను, నువ్వు తొందర బ్యాగ్ కొట్టుకొని బయటకు వెళ్ళు. ఇప్పుడు ఆమె కొంట పోదా? నువ్వే తీసుకో. నాకు ఇట్లా అడ్డం మండేసి నువ్వుకొని పోతా అంటే పోదా మొద్దు? నేను కొండపోతుంది బావా మరి. లేవదే పాపం. అయ్యో నీకే కష్టమైతుంది. నేను మట్టుకుపోతుంది. The next day. అబ్బా లేతగా ఉన్నాయి కొబ్బరికాయలు. నీకు ఏది కరువే. కొబ్బరి వక్క పోనీయో, కొబ్బరి చిప్ప పోనీయో. అగో ఈ కొబ్బరి ముక్కలు తింటే కూడా నీకు అదైతుందానే? తిను, ఎవడద్దంటాడు? అన్ని తిను నువ్వే. ఎవడు కొనిచ్చిండే కొబ్బరికాయలు అన్ని? నువ్వే. మరి మొక్క వాడుతీవి, 101 కొబ్బరికాయ 21 కొబ్బరికాయ అనుకుంటా. నేను కొని వాడుతుంది, నువ్వు కొట్ట వాడుతీవి. ఒక్క ముక్క తీసుకున్నందుకే గంతగానం కొంచెం కూడా వాడుతుంది అంతే. అదే రేపు చక్కెర కూడా వస్తే వానికి గంపలు తీసుకుపోయి చక్కెర తెస్తావు అయ్యా. వాడు ఇయ్యడు కావచ్చు చక్కెర, పుణ్యానికే ఇస్తాను కావచ్చు చిప్పలు వానికి. అట్లా కాదు, ఆకలి అవుతుంది అని ముక్క తీసుకున్నా. అన్నం వేసుకురా పో. అన్నం ఎక్కడ అండినా? అండలే. ఇది అండలే. టైం గీయాలు అవుతుంది, ఇంకా అన్నం వండకుండా ఏం చేస్తానవే? అరే నేను ఏమో అండద్దని అండలేదా అన్నయ్య? ఆ గ్యాస్ ఊడు లీక్ అవుతుంది, వాసన వస్తుంది. నాకు అండుతాంటే తాపకు ఒకసారి మంట బంద్ అవుతుంది. ఆయనతో పేలుతుందేమో సపరేట్గా బంద్ చేసిన, బియ్యం నానబెట్టి పెట్టినా. అయ్యో లీక్ అవుతుందని భయమైంది. పేలితే సావనా? అది లీక్ అయినా మంచిగా మొత్తానికి. నీకైతే దరిద్రం పోయింది అనుకుంటూ కదా. ఏడ లీక్ అవుతుందో ఇట్లా. అత్తాను కదనే. బంద్ అవుతుంది చూడు. ఏడ లీక్ అయితే కాదే. ఏడికెళ్ళొస్తుంది లీకు? అలా గ్యాస్ ఉంటాయి కదా లీక్ కావడానికి. ఇట్లా కొట్టంగానే ఆన్ అయింది, మళ్ళీ బంద్ అయిందంటే నీకు అర్థం అయిందా? గ్యాస్ అయిపోయింది కాబట్టి నేను బియ్యం పెట్టలే, అన్నం వండలే.
ఏంది సుత్తానా? అదేదో ఆడ చెప్పరాదా అనే అదేదో ఆడ చెప్పరాదా అని మంచిగానే తిరిగిస్తాను. నేను నిన్ననే చెప్పిన కదా, రేపు మాపో గ్యాస్ అయిపోయేటట్టు ఉందయ్యా, ఆ మొద్దు ఉండని అంటే అది రాగానే బావా మాకు మొద్దు అయిపోయింది, గ్యాస్ మొద్దు ఇవ్వవా, మేము బుక్ చేసినావు ఇలా వస్తుంది రాగానే పట్టుకోవద్దు అని చల్లటి మాటలు మాట్లాడంగానే పట్టుకోయి ఇత్తివి. ఆడికి నేను చదివిరా కూడా అద్దం అది అయిపోయేటట్టు ఉందని ఉబ్బుతివి, ఉబ్బు కప్పోలే ఉబ్బి ఇత్తివి. ఇప్పుడు ఎట్లా పెట్టి బువ్వ వండాలా? నీ కాళ్ళు పెట్టి బువ్వ వండన్నా? ఏమిటండు ఇంకా ఇంకా నిలబడి చూస్తాడు ఇంకా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద అండతలే నీకు అట్టనా? నువ్వు ఏ గుట్టకు పట్టుకుపోయి తెచ్చినవయ్యా కట్టెలు? మొద్దులు కొట్టి ఇంత చెక్కలు వేసి మోపులు కట్టాడు తెచ్చి పెడితివి కట్టెల పొయ్యి మీద అండడానికి కదా. కట్టెలేవా? మొన్న సిరి చెట్టు కొట్టిన కట్టెలేవా? మొన్న కొట్టేసిన చెట్టు ఇప్పుడే ఎండింది, చెక్కలైనా పొయ్యిలో పెడితే మండుతాయా? కట్టెలతో నేను అండాల్సిన అవసరం నాకేముంది? నేనెందుకు కడతా? నాకు గ్యాస్ పొయ్యి కావాలి, నాకు మొద్దు తెత్తవా తే. నాకు ఆకలి అవుతుంది, పొద్దుగాలటి నుంచి నాకు గావర అవుతుంది, బువ్వ తిందామంటే సలిపోవ కూడా లేదు. పో. అది వచ్చి బావా మొద్దు ఇవ్వవా నాకు అనగానే ఈ మొద్దు గ్యాస్ మొద్దును ఆ మొద్దు కప్ప చెప్పిండు. ఇప్పుడు ఏడ పెట్టండాలే, ఏం పెట్టండాలే? పో పోయి దాని ఇంటికి పోయి తేపో, నువ్వు గ్యాస్ మొద్దు తేపో తేపో పో పో. అందుకేనా పో. ఏమో చూస్తాను సడితే పనులు రాలుతాయి, తెచ్చేదాకా పని ఆగుతుంది ఆగరాదు. ఆహా, నేనేనే ఆకలి అవుతుంది బువ్వ అయిపోవాలన్నది. ఇప్పుడు నువ్వు రేపు తెస్తే రేపే అంటుతాను, ఎల్లుండి తెస్తే ఎల్లుండి అంటుతాను, అదేం పోతుంది? కాదే వాళ్ళు తెల్లారి ఇస్తా అన్నారు కదా, పోయి పట్టుకొత్తగా నాగే జరా పో పో. ముద్ద అయితే లేకుండా రావాలా ఇయ్యాల నీకు అది. వీళ్ళకు అసలు. అరే అరవిందు, అరవిందు కొంపలు ఎవరు లేరైంది? బావా ఎటు పోలేదు ఇవాళ? ఎటు పోలే బావా, ఇంటికన్నా ఉన్నా. అవునా? అరవింద్ లేడా? పడుకున్నాడు. అనుకున్నాడా? తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా బావా? ఎక్కడ ఆకలి అవుతుంది, గ్యాస్ అయిపోయింది ఇంట్లో. అయ్యో తినలేవా? మరి కూసుందుపా తిందువు. అబ్బా వద్దు గాని గ్యాస్ నింపించుకొచ్చిలా? ఏడ బావా, అరవింద్ ఏమో కమలాపూర్ మొత్తం తిరిగిటట, ఎక్కడ దొరకలే. నేనేమో ఊరంతా తిరిగినా, ఎక్కడ దొరకలే. అబ్బా కాలు నొత్తున్నాయి బావా. అవునా? నువ్వెందుకు తిరిగినావు ఊరు మొత్తం? తప్పదు కదా ఇక. నీ గ్యాస్ గురించి ఊరు మొత్తం తిరుగుతావా నువ్వు? నేనేనన్నా చూస్తుంది మరి. చూడు ఇప్పుడు దొరకలేదా? దొరకలే బావా. సరే సరే. ఏం కూర నేను? టమాటా పప్పు. టమాటా పప్పా? అబ్బా నాకు ఇష్టమైన కూర అది. అవునా? నీకు ఆకలి అవుతుంది అంటున్నావు కదా, తినిపోదుదా బావా? వద్దు కానీ ఒక గిన్నెలు వేసుకున్నావు. సరే నువ్వు ఇక్కడ నుండి వేసుక. టమాటా పప్పు నీకు బాగా ఇష్టమా? నువ్వెందుకు వచ్చినావే? నువ్వు టమాటా పప్పు అడుక్కుంటా అంటే నేను గింత అంత ఏమందామని వేసిస్తానదా. ఇద్దరు మందం. మన ఇద్దరు మందమా? ఓ, ఆమె గ్యాస్ కోసం ఊరంతా తిరగద్దు, ఇంట్లోనే ఉండాలి. నేనైతే ఊరంతా తిరిగి గ్యాస్ కోసం వెంకలాడాలి, కట్టెల పొయ్యి కింద బువ్వ వండాలి, కూర వండాలి. ఆమె మాత్రం తిరగద్దు కదా. తెమ్మను టమాటా పప్పు తెమ్మను. నిన్ను నేను ఇప్పుడు పప్పు 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 వీడికి వచ్చినావు. వీడికి బయటకు వెళ్ళాను, ఫస్ట్ బయటకు వెళ్ళావు. దాని మొగని విలువన్నా? పిల్ల ఫస్ట్ దాని విలువ. బయటకి రమ్మన్. ఎందుకు ఎందుకు రద్దు? ఎందుకు మాట్లాడతాను? నేను అంటేనే తప్పొచ్చిందా? బయటకు వెళ్ళాను, ఫస్ట్ బయటకు వెళ్ళావు. నోరు మొయ్యి ఫస్ట్ నోరు. నువ్వు గీడికి వచ్చి నువ్వు గ్యాస్ మొద్దు ఇస్తావా ఇవ్వవా? నాకు తెల్లారి ఇస్తా అన్నావు. ఇప్పుడు నా పెళ్ళం గ్యాస్ అయిపోయింది అన్నది, నాకు గ్యాస్ మొద్దు వారే అనక టమాటా పప్పు అంటే నీకు ఇష్టమా? పిల్లదాని హారిక బయటకెళ్ళు, బయటకెళ్ళే. ఓ బింగి చూడలేను, నువ్వు బయటకెళ్ళి ఫస్ట్. ఏం చేస్తాను నా మోహంతో ఇక్కడ ముచ్చట పెట్టుకుంటా? నువ్వు గ్యాస్ ఇస్తా మళ్ళా పొడతా మొద్దోల నోరు ముయ్యి. నువ్వు బయటకెళ్ళు, బయటకెళ్ళు, నాకు బయటకెళ్ళు. ఎవరికి కావాలి టమాటా పప్పు? ఎవరికి కావాలి? అయ్యో అక్క బావా టమాటా ఏం ముచ్చట పెడతాను? చెప్పు. అవునే, నువ్వు గ్యాస్ మొద్దు ఇచ్చేటప్పుడు ఏమన్నావు? అక్క నీకు రేపటి వరకు నాకు గ్యాస్ మొద్దు వస్తుంది, తీసుకొచ్చి నేను నీకు ఇస్తా, నీది ఒడవక ముందే నీ బుడ్డి నీకు రెచ్చిస్తా అన్నావు. ఏమైంది? నా మొగరు రాగానే పప్పు వేసి అన్నా బావా టమాటా కూర వండినా తినిపోదురా,
గీ ముచ్చట పెట్టడానికేనా నా ఇంటికి వచ్చి నన్ను బుదిరకిచ్చి బుట్టలు వేసుకొని ఇంటికి తీసుకొచ్చింది? అది కాదక్క, మేమిద్దరం తిరిగినాం దొరకలే. ఇక మీరు కూర అనుకుంటే ఇబ్బంది అవుతుందని వేసి ఇచ్చిన, ఇక గ్యాస్ ఇచ్చారు అబ్బా, కదా. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడేసరికి మీరు అండుకోలే కాబట్టి వేసిస్తాను అని ఇటు తిప్పుతాను. నేను నీకు బుడ్డి ఇచ్చేటప్పుడే చెప్పిన తెల్లారి వరకు నా మొద్దు నాకు ఇస్తేనే సరే. మొద్దిచ్చినవా? మొద్దిచ్చిందా? ఇంకా ముద్దు నాకెందుకు ఇచ్చింది, ఇయ్యలేదే ఇంకా అంతలే నువ్వు వత్తివి. ముద్దెక్కడిది నీకు అంత సీన్ లేదు, నాకు తెలుసు. నువ్వు ముద్దు అడుగుతానని ఈడికి వచ్చినావా? మరి అందుకే వచ్చినావా? నేను అన్నది గ్యాస్ మొద్దు గురించి. ఇచ్చిందా? నేను కూడా అదే అన్నా, గ్యాస్ మొద్దు ఇయ్యలే అని అంటానా. మరి ముద్దు ఇచ్చిందా అని అంతలే నువ్వు వచ్చిన చూసుకుంటానా? అయితే చూసుకుంటానా? అట్లిన పడ్డది, ముద్దు ఇచ్చిందా అనిపించలేదా? ఏయ్ ఏం మాట్లాడేమన్నా తెలుగున్నా నీకు? ఎందుకు? అసలు మరదలే అంటే ఏందో తెలుసా నీకు? ఏంటిది మరదలే? మరదలు కాకపోతే పెళ్ళం అవుతుందా? మరి మరి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? తప్పు తప్పు. నువ్వు వీడికి వచ్చి చేసే కథలేంది? ఇప్పుడు గ్యాస్ మొద్దు లేదు, ఏం పెట్టి కూర వండాలి నాకు చెప్పు. ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తాను, లాస్ట్ ఉన్న కాలు పెట్టైనా కూర అనతా బూ అనతా కానీ ఆ కాళ్ళు పాడగా తుంటలో ఉన్నాయి, అవ్వేడ మండి పాడైతే అవి కూడా మండాయి. ఈడ లొల్లు పెట్టకు, అంత ఇజ్జత్ దియకు చెప్తానా. నేను కట్టెలు కొడతా, నువ్వు కూర అనుతూ నడు. ఆహా, ఇప్పుడు ఈ అమ్మలాడి గ్యాస్ మీద అంటుకోవాలి, నేను పోయి కట్టెల మీద అండాలి. నాకు లేదు బుద్ధి. నువ్వు రాగానే బుద్ధి అంక నేను రేపు పొద్దుగలు తెచ్చిస్తానగానే నేను ఇచ్చిన చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఈయనను పంపినందుకు కూడా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నాకు రేపు పొద్దున వరకు గ్యాస్ మొద్దు ఎక్కడైనా తిరిగి తెచ్చేయకపోతే నీ సంగతి చెప్తా. నడు కట్లు కొడుతుపా కొడుతుపా. ఏం చూస్తా? నడు కట్లు కొడుతుపా నడు కొడుతుపా. ఇప్పుడు నీ గొడ్డలు మునిగిపోను, ఇదేమన్నా గొడ్డలు లెక్కనే ఉన్నదా? 100 పెట్లకు ఒక కట్టె ఇరుగుతలేదే. దేవుడా, ఇంకెంతసేపు కొడుతాడు ఈయన కట్టెలు? ఇంతసేపు అవుతుంది. ఏమా ఇవాళ కొట్టుడు అవుతుందా కాదా నీ కట్టెలు? బువ్వకూర ఎప్పుడు అందాలే? నీ అవ్వ ఆగో కొడతానా? చెప్ప కొట్టు నిమ్మలని చెప్తాడు. నీ అవన్నీ కాలు నరకన్నా మరి గొడ్డలు తెవుతలేదే అంటే. ఏంటి గట్లుడుతాడు? ఏమైంది? అబ్బో ఏమైంది? ఆ కాలు కింద రక్తమైంది. బా ఏం దిగే నువ్వు చేయబట్టేనే, ఎందుకు పిలుతానే? ఒకటే పిలుచుడు. అయిందా అయిందా అంటే అయ్యేదాకా ఆగుతలేదా పాను? అరే కట్టెలు కొట్టమంటే ఎవరైనా కాలు నరుక్కుంటారా? కింద మంచి గొడ్డలి కాలు కొట్టుకున్నావు. గొడ్డలి మొక్కువేందో ఏమో మా అమ్మగారు పెట్టిన గొడ్డలి. ఇందుకే నేను ఏ పని చేయమన్నా నాకు బాధే ఉన్నది. ఓ ఉరికి ఇత్తి కదా దానికి మొద్దు. మరి ఎందుకు ఇచ్చినావు? అచ్చు ఓ పుడింగోలు ఇంత కట్టెలు కొడతాను ఈడికి అత్తివి, కాలు వాళ్ళకి కొట్టుకుంటువి. ఎవరు రక్తం పోతా అంటే గదేందుకే ముచ్చట ఇప్పుడు నీకు? మరి నువ్వేం చెప్పినావు? నేను అడకత్తా అన్నావు, అది అడకరేకపోతే అచ్చి కట్టెలు కొడతా అన్నావు. కట్టెలు కొట్టమంటే కాళ్ళు నరుక్కుంటువి. అరే కొడతా గొడ్డలి అది కాదే, కొడతా అంటే నువ్వేనా ఊకే చెవులు కోసిన మేక లెక్క ఏమైంది ఏమైంది అనే వరకు ఆడు చూసి కొట్టే వరకు నాకు ఏలి మీద వేసుకుంటుంది. ఏలు మీద మంచి బంగారం అసలు గొడ్డలు నాశనం చేసినావు. ఈ కట్టె ఎడదంగింది గిట్టాను కట్టె. అమ్మో ఏడ పని లేదు, గ్యాస్ మీద పెట్టేస్తా గ్యాస్ అంతా కూడా కొడుతుందట. 2 రోజులు లైన్లో నిల్చుంటే దొరికింది గ్యాస్. ఎరికేనా? ఇగో నేను ఆడికి పోయి కీకేస్తా, బియ్యం పట్టుకొని రా. ఏడుంటే ఆడికిరా. అసలు ఇప్పుడు మటన్ పట్టుకొని ఎవరి ఇంటికి పోదు. ఓ శబరి, గ్యాస్ ఉన్నదా బిడ్డ? అబ్బో నువ్వు ఉన్నాయో ఇంటికే రానివ్వు తల్లి, మా తల్లివి నువ్వు. మరి మా బామ్మరికి పుచ్చుకొని ఇంటికి పోదునా? వేసి వాడు మొన్ననే ముఖం అంతా మార్చుకున్నాడు ఉట్టికి కూర్చుంటేనే. ఎట్లా ఎవరి ఇంటికి పోదు? ఎట్లయినా మంచిదే. మా అల్లుడు 60 కానీ ఇంటికే పోతా. వాడి ఇంటికన్నా అయితే అన్నీ ఉంటాయి సవలెత్తిగా. మా అల్లుంది అయితే రామసక్కదన రోతగుణం. నా బిడ్డున్నదో మంచి రామసక్కని గుణం నా తల్లిది. బంగారు తల్లి హారికావా? ఉన్నావా హారిక? ఓయ్ అరవిందు, ఏం చేస్తానే బిడ్డ ఇంట్లో ఇట్రా? ఏంటిది మా? ఈ కూర పైన పెట్టేవా అప్పుడే? ఏంటిది? ఈ కూర పైన పెట్టుకో, లేత కూర మటన్ రా. ఒక్క 10 నిమిషాలు పెట్టుకో బిడ్డ అవుతుంది. బాగా వీడికి వచ్చినావు అనుకునేసరికి మా గ్యాస్ ఉడిసింది. కట్టెలు కొడదామంటే శాతం తెలియదు బిడ్డ. ఒక్క 10 నిమిషాలు పెట్టి ఉడుకుతుంది, కథం పట్టుకపోతా. ఏంటిది మా 10 నిమిషాలు గ్యాస్ ఏమైనా అడిగినా వస్తుందా? అయ్యో అట్టి ఎందుకు వస్తుంది బిడ్డ? గ్యాస్ అట్టికి వస్తుంది అన్న.
గ్యాస్ బుక్ చేయాలి, ఆ నుంచి వాడు ఆటోలు వేసుకొని రావాలి, ఇంటికాడ దించాలి, కలెక్షన్ ఇవ్వాలి, పోవాలి. అంత ప్రాసెస్ ఉంటుంది, నాకు తెలియదు బిడ్డ. ఇట్లా రాదుగా తెలుసు కదా, బుక్ చేసుకోపో. గిడికి వచ్చినావు దాని మీద బుక్ చేసిండు ఆయన. రేపు వస్తుంది మాకు జరిగి పుణ్యం ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు పెట్టి. కొంచెం కూడా ఏమనిపించలే మాకి గంజి తీసుకొచ్చి కొంచెం పెట్టి అని అంటావు. అయ్యో దండం పెడితే అరిగిపోతుంది. ఒక్క పూట పెట్టిస్తే అక్కడ కట్టెల పోయిన దాని పెట్టుకోపో. నువ్వే కట్టెలు కూడా ఉన్నాయి. అయ్యో దండం పెడతారా, మసి పడితే మళ్ళీ తోముకుడు వీలు కాదురా. అత్తమ్మ పడుతుంది బిడ్డ, గ్యాస్ మీద పెట్టి 10 నిమిషాలు. నా ఇల్లు ఏమన్నా అనాథ సత్రమా? నాకు అర్థమవుతలేదు. మటన్ కూర రా, మంచి లేతదిరా. 10 నిమిషాలలో ఉడుకుతుంది బిడ్డ. 10 నిమిషాలే మరిగా. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలే. ఇగో తిట్టుకో కూర్చో. ఖాయమైనా ఉన్నా అమ్మాయి కానీ ఎప్పుడే ఉండాలి. పోంగిత కూర ఎత్త పోరా. ఈ కూర పోయిదో పెట్టడానికి బాగా కొంచెం పడతాడు. మా గ్యాస్ రాదా, మా ఇంటికి ఎప్పుడన్నా రాడావాడు. నాట అప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకు. ఏదో నా కూర అయితే ఉడకని మా సంగతి చెప్పేటప్పుడు చెప్తా. కానీ దారా నా బిడ్డ కూర్చో. అయ్యా భుజ పెట్టిపోయింది నాయన. ఆదాడు 3 ముచ్చట్లకు పోవచ్చు. ఏం పని దానికి, ఏం పని నీకేం పని? అరే ఊరికి పడుతుంది ఎందుకురా భుజవాను. పొలం మంచిది కాదురా. మా కూర ఉన్నా లేకున్నా ఏమన్నా పుస్తక తాగుంటే దేశిస్తుంది. ఏమో వచ్చాటో వచ్చాటో కర్తో కుక్క కలిసినట్టు. పొలం అంటే అసలు ప్రేమే లేదేమరా నీకు? లేదు. ఓ మర్చిపోయిండు, మసాలా ఎక్కువ బిడ్డ. ఏంది మసాలా ఎక్కువ, మసాలా బాగా ఏమన్నా అనిపించలే అమ్మ మసాలా ఉల్లిగడ్డ చేసి నీ పోతుందా? మసాలా అయితేనే అరిగిపోతుందారా. ఉద్యోగం మంచిగా ఉంటుంది బిడ్డ. ఎత్తది వేసినాక ఏం లేదు, వేసినాక అండిచ్చినాం అనుకో, ఇంటికి పోయి దేవునికి మొక్కింది అనుకో, ఇంత వేసుకొని వస్తానికి. ఇక విన్నావు? సరే ఇక 10 నిమిషాలు అయితే తీసుకోపో. కానీ రాదురా, దండం పెడతారా. నేను గిట్లా టైం చూసుకుంటారా, కూర కావద్దారా. అరే నువ్వు 10 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది అంటాం. ఏదో సమగతి వచ్చాడు, ఒక 10 నిమిషాలు పెట్టి అని. ఇక 10 నిమిషాలకి తెచ్చుకొని పోవాలనా? గ్యాస్ లేక మేమే మంది నడకొచ్చినావు అంటే నువ్వు మా మీద పడి తిను. గ్యాస్ మీద కాదా? కాదు. మంది నడకచ్చిల్లా? ఎవరు నడకచ్చిల్లు బిడ్డ? గ్యాస్ లేక నాకు నా పిల్లలు లేదా నా పిల్లం పైగా స్వాతంత్రం నడుకొని వచ్చింది. మీది కాదా గ్యాస్? మాది కాదు. నువ్వు వచ్చి తోడగొట్టు, మళ్ళీ నన్ను చెప్పని కొంచెం చంపుతుంది మా పిల్లం. మంది నడకొచ్చా కింద దిమాగ్ చేస్తాను. ఎవరు నీ గ్యాస్ అయినట్టు సొంతం. మరి మందికి ఇద్దా? ఊరిచ్చుడు కాదురా, నేను చెప్తాను నేనురా. మీ గ్యాస్ బుక్ చేసుకొని కొత్తది వస్తుంది కదా, దాని స్టిక్కర్ కూడా మీకు దీనికి పెట్టు, కొత్తది నువ్వు పెట్టుకో, పాతది వాళ్ళ కనబారి కథం. ఏర్పడదా? ఏం కాదురా, ఏర్పడది. ఇట్లా సీలేసినట్టు దించు, ఉడవేగంగా మెల్లగా వేగి ఇట్లా దించు, కథం. అసలు దొంగ మళ్ళీ అన్ని ఓ కింది మీద అన్ని చూసుకుంటా ఉంటారు. ఏం గట్టిరా, గట్టిన వచ్చింది అందాం, మనం ఏం చేద్దాం. నువ్వేం భయపడ బిడ్డ. అంతే అంటావా? అంతే. మరి దానికి ఎంత ఉడుతుంది గ్యాస్ మనది. అత్తమ్మని బియ్యం కూడా తెమ్మంటారు, బియ్యం కూడా పెట్టిరా. ఏదే అన్నం పట్టుకొని రా, పెట్టుకొని పోదాం. సరే తెమ్మను. తెమ్మంటారు. వీలైతే అందరం ఇన్నే తిందాం రా. దేవునికి మొక్కేస్తాం అంతే. నేను మొక్కి వచ్చింది అంటే తిందాం ఇక్కడ. సరే మా. సరే బిడ్డ. మసాలా అయితే తిని బతికి తీసి మంచిదై గసాలకి ఇట్లా మంచిగా కలిపిందయి. ఉద్యోగం మంచిగా నూరుతుంది కాదురా. అబ్బా కమ్మటి వాసన వస్తుంది, మసాలా వేసినట్టున్నది వీడు. అయ్యా అయిందా బిడ్డ? అదే ఏందే ఊక పిలుతాను. ఏదో పాకమాని కూర వండుకొని ఇస్తే మళ్ళీ బియ్యం పట్టుకురావే బూ వండుకొని తిందామని చెప్పబడితివి. ఏమనుకుంటాడే ఆయనే? అంతేనా? వాడు ఏమనుకోడు. ఇవన్నీ ఆల్రెడీ నేను అడిగిన. ఏం అడిగినావు? వండుకోవాలి మేము ఇంకా మంది ఇది ఎత్తాన్ని అడిగినావా? కాదే మంది కాదే, గ్యాసు ఆడవాళ్ళు నడకొచ్చిండు, తీయరాదు నీకెందుకు? పాపం వాళ్ళకి ఎవరు ఇచ్చిండో ఆయనతో గ్యాస్ కొడితే ఇంకోసారి ఇస్తారా అనే ఆయనకు. ఇచ్చుడు ఏపడు తర్వాత పెట్టి. కానీ గాయంకట్ల వచ్చిన వాళ్ళు గస్సు జాతోళ్ళు వండుకున్న లేదా తెలుసుకో. వండుకోకుంటే బువ్వ వండితే 20 రూపాయలు, కూర వండితే 30 రూపాయలు అని పట్టుకొని రాపోయే. అబ్బా నువ్వేం మనిషివయ్యా, నువ్వు గిట్ట తయారైనవు. మనల్ని పెట్టుకొని ఇచ్చేది కాక ఇంకా మంది ఇదేం మన పడితే ఇదేం న్యాయమే నానే నీకు? నీకు ఏం తెలుసా, గ్యాసులు దొరుకుతానే, పైసలు పుణ్యానికి వస్తానే. ఓ 50 రూపాయలు తినే అనుకో, రేపు కూరగాయలకు అయితే నడువు నువ్వు అడకరాపో. కాదు కానీ మనకేముంటాయా, వాళ్ళకి ఇస్తావా? మనకేనే పైసలు సపరేపు. వానికి ఎందుకే, వాందానే గ్యాసు. వాడు స్వాగతానికి వచ్చిందట, ఓడిచేదంతా స్వాగతే పో. సరే గంతి ఎందురా ఓయా యోగి బియ్య పెద్దలు పెట్టి బిడ్డ బొంచని నువ్వు బొంచని తండ్రి అదే నీ పంచని అలా బువ్వ అయింది, కూర అయింది. అది తెచ్చింది అనుకో, పైసలు కూడా వస్తాయి. 60 గాడిలు నాకు దేవాలయం అయింది. అలా మా బిడ్డ తింటే ఇంకా సంబరపడుతుంది.
ఓ సాధనా సాధన ఓ ఇగో దా గ్యాస్ తెచ్చిన ఒకరోజు గ్యాస్ ఇచ్చి బాగానే అంటారు 2 రోజులకి ఇంటికి వచ్చుకుంటా. ఏంటిది ఏంటిది గ్యాస్ తీసుకోపోరి. ఆడ పెట్టుపో. ఏడు దాడ పెట్టుకో. నీకు లేనప్పుడు వచ్చి ఇంటికాడ లొల్లి పెడతారా 2 రోజులకే ఇచ్చి? ఏంది ఏంటిది అయినా నీ ఆపతి గట్టెక్కిచ్చిందే కాక ఇంకా మీదికెళ్ళి లొల్లి పెడతారట అని మాట్లాడుతున్నావా? మీరు కాంగ ఇచ్చిర్తి. మీరు గ్యాస్ కొంట పోతే తెల్లారంగానే నాకు గ్యాస్ అయిపోతే నేను సప్పుడేగా నోరు మూసుకొని కట్టెల పొయ్యి మీద అంటుకుంటా నా మొగోడు కట్టె కొడితే చూడు ఏలికేసుకున్నాడు పిడాత కాలు పోతే ఏం చేస్తారు? ఏంటిది ఏం చేసారు? మమ్మల్ని ఎవడివన్నాడు వాళ్ళు కట్లు కొట్టమన్నారు. అవు నీ పెళ్ళ నా ఇంటికి వచ్చి ఎందుకు అడిగింది? అరే కాదా మెదడు తక్కువది మీ ఇంటికి ఎందుకు వచ్చి అసలు నాకు అర్థం అవుతలేదు. మాకేవరక బావా అక్క నా గ్యాస్ మొత్తం తీయరా ఊరికి పోతాను కదా మేము రేపు పొద్దుగల వరకు నా మొగడు తెస్తాడు ఇస్తాడు బుక్ చేసిన అని మాట్లాడింది. మా కాలు దెబ్బ తగ్గించుకొని మీద బదనం పెడతారు నా మీద. మీద బదనం కాదు ఇంకా అసలు మీ ఇంటికి వచ్చి కూడా లొల్లి పెట్టినా సరే మా గాసార మంచి కాలుకు దెబ్బ తాకిందని ఊరుకున్నాం కానీ మంచిగా కానీ పోయి తీసుకోపోయి ఏంటి మళ్ళీ మంచాలే అని మాట్లాడతారా? తాగుబోతుంతో నేను లొల్లితి ఆయన తెచ్చేస్తాడు పోంగ నువ్వే వేయాలి రాంగ నువ్వేరా అది ఇంట్లో అయిపో తీసుకోపోయి. అవో వీజా మోర్లాడా ఇంత మోదకున్నాడేమే. ఇది వట్టిగానే లేస్తుంది కాదురా. ఏంటిది ఇది వట్టిగానే లేస్తుంది. అట్టి ఏం లేస్తుంది? ఎందుకు ఈ సగం మొద్దు ఇస్తానవా? ఎందుకు కొంప తీసి ఓడిసిన మొద్దుకి ఇట్లా తెచ్చిస్తానవా? ఇలా గ్యాస్ ఉన్నదిరా అసలు. ఇందాక మా గ్యాస్ అయితే అదే పట్టుకొని వచ్చిన నేను. నువ్వు మా బొద్దు మాకు తెచ్చిచ్చినావు నిండు బుడ్డి నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు అయిపోయిన మొద్దు మాకు తెస్తాను కదా మీద మీ పేరు రాసినది ఆడ. అదే ఖాళీ మొద్దు మాకు తెచ్చిస్తాను. కాలి మొద్దు ఏం చెప్తారు నేను గమ్మతున్నావు. అబ్బా వీడు ఏం తెలుగు కాలోడు ఆ స్టిక్కర్ తీసిండు దీనికి వేసినట్టున్నది కొత్తదాంది. ఇటువంటి కథలు బొచ్చడు మంది పడతారు అట్టి బుడ్డిలకు ఆ స్టిక్కర్లు వేసి నిండి బుడ్డి అని ఇస్తారు. అరే ఇది నిండిదా స్టిక్కర్ దొంగ టిక్కర్ వేసిండి ఇంకా. అవునా నువ్వేయో టిక్కర్ దొంగ టిక్కర్. ఈ బుడ్డి అలక ఉందా బరువు ఉందా మేము కాదు ఎవరు నన్ను అడిగి చూపిస్తే వెళ్తుంది. అడుగురి మీరు మంచిగా తింటారు కాబట్టి అలకాలు ఎత్తా. ఇది వచ్చిదే ఇది ఆగును గాలి రత్న బాపు ఇక రాయే ఇరాయమో ఇరా ఇక రాసింది బాపు లోకం కొట్టు పోతాను. ఈ బుడ్డి చూడే ఇది అలకగా ఉన్నదా నిండుగా ఉన్నదా ఒకసారి కాదే మనకు కొత్త మొద్దు ఎంత బరువు ఉండాలి ఇది చూడు. అయ్యో వట్టి లేస్తుంది ఇది. బరాబరి ఉన్నది బిడ్డ నువ్వు తలంగా ఉన్నావు కనుక నీకు అలకగా లేచిందే. నువ్వు లూజుకున్న వాటి నీకు లేస్తలేదు మేమేమో మొట్టలో ఉన్నాము ఈయన అదే మాట అంటే నువ్వు అదే మాట అను. మరి కాదా? లేదు బిడ్డ చిన్న బాపు అది నిండు మొద్దు కాదు నా మొగడు అట్టిగా లావట్టాడు దాన్ని వినబడ్డదా బరువు మొద్దు లేవట్టాడు. ఆయనకి తెలియదు ముచ్చట గ్యాస్ అయిపోయిందని మొన్న వచ్చిళ్ళు మేము గ్యాస్ ఇచ్చినాం నిండుది పట్టుకపోయిలా. ఇప్పుడు వాడు గ్యాస్ బుక్ చేసుకున్నాడు ఇంటికి మంచి కొత్త ముద్ద వచ్చింది. వాడు వాడుకున్నది ఇన్ని రోజులు 10 రోజులు వాడుకున్న గ్యాస్ తెచ్చి ఇప్పుడు గిడ ఏవట్టే వాడు అసలు ఆల్రెడీ ఆ పొల్ల చెప్పింది నాకు ఏమో ఎందుకంటే వాళ్ళ పీతాంబరం నుంచి పీట పట్టుకొని తిరిగినట్టు గ్యాస్ మూత ఇచ్చినందుకు ఇంటిని రాజు పోయి వాడి మీద వెళ్ళి పెట్టిల్లట బొచ్చినంత పోరి ఏడ్చుకుంటా చెప్పింది. ఊళ్ళు ఇచ్చే తీసినది. అయ్యో ఏడిగో తుప్పు పుడతలేదు ఊళ్ళు ఎరికేనా తెల్లారి తెచ్చి ఇస్తాను. ఇగో నా కాలు మొత్తం ఇగో కట్ అయిపోవు. అయ్యో నీ పని సేఫ్టీకి అయితే కానీ కాలు కొట్టి ఎత్తురు జర్రైతే బాగా వెళ్ళి పెడతాను పోతాడు సార్ మొద్దు మొద్దు అని ముసల్దాన్ని మొదట్లో కూర్చొని ఏందే ముసల్లారా మరి నీయపోతే ఏడాడుకుందుగో ఇంటి ముందుకు వచ్చి ఇద్దరు మొదలు పెడతారా ఇట్లా కూర్చోండి ఎవరి పెట్టిండు వచ్చినాక నా మొగనికి టమాటా పప్పు వేసి ఇస్తాను ఈయన పెళ్ళం అంటది నువ్వు ఇవాళ ఎటు పోలేదు అని ఈయన అంటాడు. మీ కథలే నాకు అర్థమైతలేదు. నేను ఎట్లా నిండు మొద్దు ఇచ్చినో నాకు అట్లా నిండు మొద్దు ఇవ్వాలి. నీకు ఏది అంటే అది ఇస్తాడు కానీ ఆయన ఇంటికి పోయి లొల్లి పెట్టి ఎంతవరకు కరెక్ట్? నీ భర్త ఒక్కడే ఉన్నాడా ఈ ఊళ్ళో మనగాడు ఏమో వచ్చి ఏమో అన్నవాడు పొలం కూరేసిస్తే నేల కొట్టినవాడు ఆకిట్లా. నేనేడ నేల కొట్టినా నా మొగనికి వేసిచ్చు నాకు నచ్చలే తీసి అవతల వారేసిన. మరి ఇదేం పని అడిగి నేను అడగవా? అరే నేను ఆయన కూడా తిట్టినా సపరేట్గా తీసుకొని వచ్చిన కాలుకు గొడ్డలు లాకించుకున్నాడు ఏళ్ళు కూడా ఖరాబ్ అవ్వకొద్ది అయితే ఇరిగవు. ఆ పప్పు తిన్నట్టు సింపో చెప్టీ కావు కొట్టి ఎత్తురు కాలే. ఇప్పుడు ఏది నిండాల గ్యాస్? అవును నా నిండు మొద్దు తెచ్చి అన్న నువ్వు కాసేపు కూర్చోది నిండుతుంది. ఏం కాదు నింపుకోవా? ఓ సాల్ చెప్పమంటే బాగానే చెప్తాను కానీ ఇల్లు ఉన్నది గ్యాసే కదా మరి నింపు ఏ పని నింపుతావు నింపు 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 నింపు. ఈ పాపం పాడు చేయ గ్యాస్ మొత్తం ఎత్తే అవసరం వెళ్ళి తీసుకునేది వాడు నన్ను కోసం పుచ్చుకుంటానే ఏదో మాట వరుస కన్నా అట్లా. మరి వాడు మాట వరుస కన్నా తెలిసిందేనే కరెంట్ వాడు మంచిదేనా నీకు? మరి నిండు మొద్దు నిండలేదు అలకకుందంటే వాడిని ఏం చేయమంటారు సాగుమంటారా? నువ్వు కనుక ఇచ్చినావు గ్యాస్ మొద్దు అబ్బా బాబా మరి వాడిగా నీకు ఏ ఇల్లు దొరకలేదురా తన్నవై తన్నిచ్చుకున్నట్టున్నదా సిగ్గుమానం వస్తుందా ఇంకనన్నా? అరే గ్యాస్ కొత్తది తెచ్చాయి లేకపోతే మాత్రం షీర్త ఏడికాడికి చెప్తానా? అరే చూడమా లోకం మీద ఉన్న ఆయన వింత. ఓయా నువ్వు షీరు కొట్టు సంపు వాని దగ్గర ఏం లేదు. నిండిన గ్యాస్ వాడేం చెప్తుడు నీ ఇట్ట వదిన తీసుకో లేకుంటే ఈ మొద్దు పట్టుకొని రారా. అట్లనా అవసరానికి వడ్డెక్కించుకున్నారు ఇప్పుడు తెచ్చి కాలి మొద్దు ఎత్తారా? ఏమే
నెత్తుకోకుంటాను ఉబ్బినావు బొబ్బరి పప్పు ఉబ్బినట్టు ఉబ్బినావు తీసుకొని దాని ఇంటికాడ మొద్దేసి వచ్చినావు ఇప్పుడు వాళ్ళు ఖాళీ మొద్దు తెచ్చిర్రు ఈ మొద్దు నువ్వు నింపుతావా నాకు కొత్త మొద్దు తెచ్చిస్తావా ఇంట్లోకి మాత్రం నిన్ను రానియనే రానిగా ఈ మొద్దు పట్టుకొని ఇంట్లోకి అత్తివి అదే మొద్దు మీద తెచ్చుకొడతా నువ్వైతే ఇంట్లోకి రా అమ్మా